హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్య విహాన్ వరల్డ్. మీలో ఎంతమందికి ఇష్టం యాక్టివ్ పాప్‌కార్న్ కాకుండా ఇంట్లో చేసిన పాప్‌కార్న్ అంటే? అండ్ సినిమా హాల్స్‌లో కాకుండా ఇంట్లో చేసుకొని పాప్‌కార్న్ తినేవాళ్ళు ఎంతమంది? వాళ్ళకి ఇంట్లో చేసుకున్న పాప్‌కార్న్ ఎంతమందికి ఇష్టం? నాకైతే ఇంట్లో చేసుకున్న పాప్‌కార్నే చాలా ఇష్టము. బస్ స్టాండ్స్‌లో, సినిమా హాల్స్‌లో అండ్ అలాగే యాక్టివ్ పాప్‌కార్న్ షాప్స్‌లో దొరికేవి. ఇవైతే నాకు అస్సలు నచ్చవు. ఇంట్లోనే ఎంచక్కా మన చేతులతో చేసుకొని తింటే ఆ కిక్కే వేరసలు. మా ఇంట్లో పిల్లలకి కూడా నేను బయట కొనిపోయిన అస్సలు కూడా ఇంకా ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటాను ఎప్పుడు కావాలన్నా సరే. మనకి పాప్‌కార్న్‌కి కావాల్సిన మొక్కజొన్న గింజలైతే పాప్‌కార్న్ గింజలైతే మనకి షాప్‌లో దొరుకుతాయి. సూపర్ మార్కెట్స్‌లో ఎక్కడైనా సరే ప్యాకెట్స్. సో, మాకైతే ఇక్కడ దొరుకుతాయి ఎప్పటికి కూడా. సో, అలా నేను తీసుకొచ్చిన వాటిని కొంచెం ఒక కప్పు గింజలకి కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసి, చిటికెడు పసుపు వేసి, ఒక 5 నిమిషాలు అలా ఉంచేస్తే మీడియం ఫ్లేమ్‌లో మంచిగా పాప్‌కార్న్ అయితే ఫుల్‌గా అయిపోతది. ఒక్క గింజ అంటే ఒక్క గింజ కూడా కనిపించదు లాస్ట్‌లో పాప్‌కార్న్ అవ్వకుండా. సో, అయితే కంప్లీట్‌గా ఒక్క గింజ కూడా మిగలకుండా మంచిగా పాప్‌కార్న్ అయిపోతదనమాట. సో, మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేస్తారా పాప్‌కార్న్ అయితే ఎప్పుడు కూడా? బయటైతే మాక్సిమం పిల్లలకైతే పెట్టకండి. ఎందుకంటే అందులో ఎప్పుడెప్పుడియో ఆయిల్స్ అవి ఇవి యాడ్ చేస్తూ ఉంటారు. సో, పిల్లలు హెల్తీగా ఉండాలంటే ఇంట్లో ఉన్న ఫుడ్డే కరెక్ట్ అండి. మనం చేతులతో చేసి పెడితే తృప్తిగా తింటారు. అండ్ మనకి కూడా తృప్తిగా ఉంటుంది హెల్తీ ఫుడ్ తిన్నారని చెప్పి. సో, నేనైతే అలాగే చేస్తూ ఉంటాను. బయట మాక్సిమం అస్సలు పెట్టను ఫుడ్. సో, మీరు కూడా అలాగే చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే ఒక్క లైక్ చేయండబ్బా! లైక్ చేస్తే మీ సొమ్మేం పోదు కదా!